జై తెలంగాణ అందరికీ నమస్కారం। ఇవాళ తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా మరి భువనగిరి జిల్లాకు యాదాద్రి భువనగిరి జిల్లాకు రావడం జరిగింది। ప్రత్యేకించి ప్రతి జిల్లాలో 2 రోజుల పాటు ఉంటూ ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా చూస్తూ ఆ సమస్యల పరిష్కార మార్గాలను వెతుకుతూ ప్రభుత్వాలను నిలదీస్తూ ముందుకెళ్తున్నాము। ఇప్పటివరకు మేము దాదాపుగా 16 జిల్లాల్లో పర్యటన చేసాం। ఈ 16 జిల్లాల్లో కూడా అనేక సమస్యలు మా చొరవ వల్ల పరిష్కారం అయినాయి కాబట్టి చాలా సంతోషపడతా ఉన్నాము। ఇవాళ మరి భువనగిరికి వచ్చినాం। రావడమే ఎయిమ్స్కి వెళ్ళినాం। ఎయిమ్స్ 2015-14 ప్రాంతంలో నేను పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు కూడా చాలా గొడవ చేసి పార్లమెంట్లో నిలబడి మాకు కొత్త రాష్ట్రం వచ్చింది, ఎయిమ్స్ కావాలని పట్టుబెట్టి తెచ్చుకున్నాం। ఫస్ట్ ఇండియా మొత్తంలో కూడా ఇది బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్ట్, ఆల్రెడీ మన దగ్గర నిమ్స్ ఉన్న దాన్ని ఎయిమ్స్ చేయడం జరిగింది। ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలకు కూడా 2016లో ఎయిమ్స్ ప్రారంభమైతే ఇన్ని సంవత్సరాలకు కూడా కనీసం అక్కడ ఎమర్జెన్సీ మెడిసిన్ దొరకనటువంటి పరిస్థితి ఉన్నది। ఎవరైనా యాక్సిడెంట్ కేసు పోతే వెనక్కి పంపిస్తున్న పరిస్థితి ఉన్నది। ఆ డైరెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది। అల్టిమేట్గా అక్కడ ఉన్నటువంటి ఎయిమ్స్ డైరెక్టర్ చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు గుత్తేదారు ఉన్నారో, కాంట్రాక్టర్ ఉన్నారో, ఆయన బిల్డింగ్లు కట్టడంలో చాలా ఆలస్యం చేస్తున్నాడు। కేంద్ర ప్రభుత్వం నుంచి 750 కోట్ల రూపాయలు ఇదివరకే వచ్చినాయి, ఇంకొక 450 కోట్ల రూపాయలు ఎస్క్రో అకౌంట్లో ఉన్నాయి, అయినా సరే కాంట్రాక్టర్ ఆలస్యం చేస్తున్నాడని చెప్పిన ఈ జిల్లాలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలకు, మంత్రులకు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, దయచేసి ఆ కాంట్రాక్టర్ అనేటటువంటి వాడు తొందరగా అది ఫినిష్ చేసేటట్టు చూడండి, లేకపోతే ఎయిమ్స్ ఉంది కదా అని అక్కడ పోయినా కూడా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది। అంత మంచి ఇన్స్టిట్యూట్ వచ్చినప్పుడు వెంటబడి త్వరితగతిన పనులు పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది। ఆ తర్వాత ఇక్కడ RRRకి సంబంధించి మన భువనగిరి టౌన్లోనే, రాయగిరి ఇదివరకు ఊరుగా ఉన్నది టౌన్లో కలిసిపోయింది। ఈ రాయగిరి గ్రామంలో మరి ఇప్పటికే 7-8 దఫాలుగా రకరకాల ప్రాజెక్టుల కోసం ల్యాండ్ ఇచ్చి ఉన్నారు। ఈ ప్రజలు చాలా త్యాగం చేసి ఉన్నారు। మరి ఇంత త్యాగం చేసిన ప్రజల్ని ఇక త్యాగం చేస్తున్నారు కదా అని చెప్పి ప్రతి సందర్భంలో రాయగిరి ప్రజల్ని బలి చేయడం అన్నది కరెక్ట్ కాదు। ఎందుకంటే ఇప్పుడు ఏదైతే RRR ఈ ఏరియాల నుంచి పోతున్నదో దాని అలైన్మెంట్ ఇదివరకు 2 సార్లు మారింది। ఫస్ట్ టైము యాదగిరిగుట్ట అవతల సైడ్ ఉన్నప్పుడు ఒక అలైన్మెంటు, మళ్ళీ తర్వాత ఇక్కడ ఒక అలైన్మెంట్, ఇప్పుడు 3వ అలైన్మెంట్ కింద ఇది రావడం జరిగింది। దీనికి కంప్లీట్గా దీని వెనుక ఉన్నది నాయకుల యొక్క అవినీతి అని స్థానిక ప్రజలందరూ కూడా చెప్తున్నటువంటి సందర్భం। మరి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ప్రియాంక గాంధీ గారిని కూడా తీసుకొచ్చి మేము RRR అలైన్మెంట్ మార్పిస్తామని చెప్పినటువంటి సందర్భం ఉన్నది। నేను ఇవాళ డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని, మీ జిల్లాలో మీరు కూడా స్వయంగా కలెక్టరేట్లో కూర్చొని ఒక్క గుంట జాగా కూడా పోనీయ మీ రైతులకు అని చెప్పిండ్రు, మరి చేస్తారా లేదా? ఒకవేళ చేసేది ఉందా లేదా క్లారిటీగా చెప్పండి। ఎందుకంటే మీరు అనేక మాటలు ఇచ్చి తప్పిండ్రు, అట్లనే ఇది కూడా తప్పుతాం అనుకుంటున్నారేమో, కానీ మేమందరం కూడా వారికి మద్దతుగా ఉంటాం। రైతన్నలందరూ కూడా నిజంగా క్షమించాలి। నేను కూడా అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, ఆ టైంలో మిమ్మల్ని జైల్లో వేయడం జరిగిందని చెప్పిండ్రు। మరి అప్పుడు జరిగినటువంటి అవినీతి వాస్తవానికి నా దృష్టిలో లేదు, ఉండుంటే అప్పుడు కూడా మీ పక్షాన్ని నేను నిలబడేదాన్ని అనే విశ్వాసం నాకున్నది। దానికి మిమ్మల్ని క్షమాపణ నేను కోరుతా ఉన్నాను। ఎందుకంటే రైతన్నలను బేడీలేయడము, రైతన్నలను అరెస్ట్ చేయడం అన్నది దుర్మార్గం। అది కూడా కొంతమంది ఎమ్మెల్యేలు వారి భూములను కాపాడుకోవడం, అరెస్ట్ చేయడం అన్నది మరింత దుర్మార్గం। ఆ దుర్మార్గాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొనసాగించదలుచుకుందా అన్న విషయం మాత్రం వెంకటరెడ్డి అన్న చెప్పాలి। ఖచ్చితంగా కోమటిరెడ్డి గారు నేను డిమాండ్ చేస్తున్నా, ఏదైతే మాట మీరు ఇచ్చారో, మీ నాయకురాలు ప్రియాంక గాంధీ ఇచ్చారో నిలబెట్టుకోండి। ఇక్కడ రైతులు భూమి సస్యమీర ఇయ్యమని చెప్తున్నారు, భూములు ఇచ్చేదే లేదు, అలైన్మెంట్ మార్చాల్సిందే అని పట్టుబడతా ఉన్నాం। మరి దానికి ప్రయత్నం చేయవలసిందిగా మంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను। థ్యాంక్ యూ। జై తెలంగాణ।